Watch full episodes on Jio Hotstar. నానా మోటు నానా. నా బుజ్జి నానా నానా పట్టుకుంటాను పట్టుకేశాను కూర్చో. మామిడి పండు ప్రయత్నించు నాన్న. ప్రయత్నించు. బాబు జాగ్రత్త. ప్రయత్నించు, బాగా ప్రయత్నించు బాబు. వాడు గుర్తుపెట్టుకో బాబు, ప్రయత్నించే వాళ్ళు ఎవరు జీవితంలో ఓడిపోరు. శబాష్. మొత్తానికి సాధించావు. చూసావా, ప్రయత్నించే వాళ్ళు ఎవ్వరికీ జీవితంలో ఓటమి అనేది ఉండదు. మోటు నువ్వు ఏం చేస్తున్నావు? మోటు దిగు మోటు. అతను నువ్వు కింద ఏం చేస్తున్నావు చెప్పు. కింద నేను నిద్రపోతున్నాను, నువ్వు నా మీదకు దూకి నా పైన గెంతుతున్నావు. అరే నేను కలగంటున్నాను. వెరీ సారీ. అరే కలకనాలనుకుంటే నీ బెడ్ మీద పడుకుని కలకను. నువ్వు నా మీద ఎందుకు ఎక్కి డాన్స్ చేస్తున్నావు? సారీ పత్తులు. పట్టుకో రా, త్వరగా రా, పట్టుకో. నేను పట్టుకుంటాను. నన్ను ఏం చేస్తున్నారు? నన్ను వదలండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను వదలండి. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను వదలండి. మోటు మా నాన్నను తీసుకెళ్ళకండి, వదిలిపెట్టండి. అరే నీకు ఏమైంది మోటు? అయ్యో నా కాలు వదులు. నీకు ఆకలిగా ఉంటే అన్నం తిను, అంతేకాని నా కాలు తింటావండి. మోటు వదులు. సారీ పత్తులు, వెరీ సారీ. మోటు ఏమైంది మోటు? నువ్వు ఎందుకని ఇంత విచారంగా ఉన్నావు? తెలియలేదు పత్తులు. ఈ మధ్య కాలంలో రోజు మా నాన్న కల్లోకి వస్తున్నారు. ఆయన కలలో నన్ను పిలుస్తున్నారు. అప్పుడు కొంతమంది ఏలియన్స్ ఆయన్ని తీసుకుని వెళ్లారు. రోజు అదే కల వస్తూ ఉంది. ఈ రోజు మా నాన్నగారు నాకు బాగా జ్ఞాపకం వస్తున్నారు. అవును పత్తులు. మోటు నీ చిన్నప్పుడే మీ నాన్నగారు హఠాత్తుగా కనపడకుండా వెళ్ళిపోయారు. కానీ హఠాత్తుగా ఇన్నేళ్ల తర్వాత నీకు ఆ కళ ఎలా వచ్చింది? అదే నేను ఆలోచిస్తున్నాను. రోజు ఒకే కళ ఎందుకు వస్తుంది అని. దీని వెనకాల ఏదైనా రహస్యం ఉందంటావా? మనం రేపు ఉదయమే డాక్టర్ జట్కా దగ్గరకు వెళ్లి విషయాన్ని చెబుదాం. కానీ రేపు ఉదయం వరకు నువ్వు మేలుకునే ఉండు, నిద్రపోవద్దు. అరే ఏంటి పత్తులు ఇది? నన్ను నువ్వు పడుకోమని చెప్పాలి కదా, కానీ దానికి బదులుగా నిద్రపోవద్దని చెబుతున్నావేంటి? నిన్ను నిద్రపోమని చెబితే నువ్వు ఒకటి నా మీద ఎక్కి డాన్స్ చేస్తావు, లేదంటే నా కాలు కరుస్తావు. అందుకనే అలా చెప్పాను. కాబట్టి నువ్వు మేలుకునే ఉండు. ఇవ్వండి, వేడి వేడి టీ తాగండి. డాక్టర్ జట్కా, మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా మోటు, నాకు కొద్ది కాలంగా ఇలాంటి మెసేజ్లే వస్తున్నాయి మిత్రమా. అదేమిటంటే నీ తండ్రి నీ సహాయం కోసం పిలుస్తున్నారు. అవును మిత్రమా.
మెసేజా? ఏం మెసేజ్? ఒకసారి ఇటు రండి. ఇదిగో చూడండి. ఓయ్ మిత్రులారా, దీన్ని చూడండి. నేను ఈ పియానోని ఏలియన్స్ ని కాంటాక్ట్ చేయడం కోసం తయారు చేశాను. దీన్ని వాయిస్తే కోడ్ వర్డ్స్ ద్వారా ఏలియన్స్ ని కాంటాక్ట్ చేయొచ్చు మిత్రులారా. ఈ విషయం ఏలియన్స్ కి తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు కూడా దీని ద్వారా కోడ్ వర్డ్స్ ని పంపిస్తున్నారు. చూడండి మిత్రులారా, చూడండి. మళ్ళీ వాళ్ళ నుంచి మెసేజ్లు వస్తున్నాయి. ఈ మ్యూజిక్ ని వినొద్దు మిత్రులారా. మీరు ఆ మానిటర్ ని చూడండి. అక్కడ ఈ మ్యూజిక్ కోడ్ టైప్ అవుతోంది మిత్రులారా. అంటే దీని అర్థం మోటు వాళ్ళ నాన్నగారు ప్రాణాలతోటే ఉన్నారు, ప్లానెట్ యాక్సర్ లో ఉన్నారు, ఏదో సమస్యలో ఉండి ఉంటారు. లగైతు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. మోటు వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప సైంటిస్ట్. ఆయన ఏలియన్స్ మీద రీసెర్చ్ చేసేవారు. ఆయన అందరూ ఏలియన్స్ ని మనుషుల్ని ఫ్రెండ్స్ గా చేద్దామని ఆశపడ్డారు. కానీ హఠాత్తుగా ఒకరోజు ఆయన కనపడకుండా పోయారు. ఒకవేళ ప్లానెట్ యాక్సర్ లోని ఏలియన్స్ ఆయన్ని ఎత్తుకుపోయాయేమో. నాన్న ఎక్కడున్నారు? నేను మిమ్మల్ని చూడాలి. నాన్నగారు. అరే మోటు, ఇది కంప్యూటర్, మీ నాన్నగారు కాదు. నేను మా నాన్నగారిని చూడాలి. నేను మా నాన్నగారిని చూడాలి. నాన్న. ఓయ్ మోటు, నా మిత్రుడా, నా సహోదరుడా, నువ్వు మీ నాన్నగారిని కలుసుకోవాలి అంటే ఇప్పుడు మనందరం ప్లానెట్ ఎక్సార్ కి వెళ్ళాల్సిందే. ఓయ్ మిత్రుడా, అక్కడ చూడు, అదే ప్లానెట్ ఎక్సార్. నాన్నగారు, నేను వస్తున్నాను. నాన్నగారు. నాన్నగారు ఎక్కడున్నారు? నా కంటికి కనిపించట్లేదండి. ఎక్కడున్నారు చెప్పండి, చెప్పండి నాన్నగారు. అరే మోటు, ఇది కేవలం శాటిలైట్ ఇమేజ్ మాత్రమే. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. నువ్వు తప్పకుండా ఆయన కలుస్తావు. ఆ ప్లానెట్ యాక్సర్ ఎక్కడ ఉన్నా సరే మీ నాన్నగారిని అక్కడి నుంచి మనం ఖచ్చితంగా తీసుకుని వద్దాం. చల్లగా ఇవ్వు. ఓకే, బాయ్. జీవితాంతం ఇలా చెత్తలోనే బతుకుతూ ఉండండి. చివరికి ఇదే మీ జీవితంగా మారిపోతుంది. అహో, ఇలాగే ఇంకా ఎన్నాళ్ళుంటారు? మీ భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచించారా? కానీ మేము ఇంకేం చేయగలం? జార్ మమ్మల్ని కిందకి పంపించేశాడు. మేము పైకి వెళ్ళలేము. వాళ్ళు వేసిన కుప్పలన్నింటినీ ఏడడం తప్ప మాకు ఇంకేం పని ఉంది? ఈ జామ్ చాలా బాగుంది, తిని చూడు. కావాలంటే జామ్ అంతా నువ్వొక్కడివే తిను. చూస్తుంటే ఆ రోజుల్ని మీరందరూ మర్చిపోయినట్టున్నారు. మనం పైన టవర్స్ లో జీవించేవాళ్ళం. అప్పుడు ఎంతగానో స్వేచ్ఛగా ఉండేవాళ్ళం. ఆ రోజులు ఎంత బాగుండేవో. మాకన్నీ జ్ఞాపకం ఉన్నాయి, కానీ మేము మాత్రం ఏం చేయగలం? ఇదిగో దీన్ని తినండి. ఈ రొట్టె చాలా టేస్ట్ గా ఉంది. ఏ జుమి, మనం వెంటనే సార్ దురాగతాల్ని అడ్డుకోవడానికి ఏదైనా మార్గం ఆలోచించాలి. అక్సర్ మెజార్కి స్వాగతం. గెలాక్సీ ప్రయాణం బాగా జరిగిందా?
మోహన్ సిన్హాతో మాట్లాడాలి. ఎలా ఉన్నావు మోహన్ సిన్హా? నా మిత్రమా, నా సహోదరా, ఎలా ఉన్నావు? ఒక్కసారి నా కంటికి కట్టిన కట్టు విప్పు, అప్పుడు నేనేటో చూపిస్తాను. నీకే తెలుసు కదా నేనెప్పుడు అబద్ధాలు చెప్పనని. ఒకవేళ చెప్తే కాకులు పొడుస్తాయి. నాకు కాకులంటే చాలా భయం. అందుకని నేను మాటిస్తున్నాను, నిన్ను విడిపిస్తాను, తప్పకుండా విడిపిస్తాను. కానీ అందుకు ముందు నువ్వు నాకిది నేర్పించాలి. నువ్వు ఎలా నీ మైండ్ కంట్రోల్ మెషిన్ తో నీ బ్రెయిన్ ని, నీ కళ్ళని ఎలా కనెక్ట్ చేస్తున్నావో నాకు నేర్పాలి. ఈ మిషన్ ని ధరించి నువ్వు ఇతరుల కళ్ళల్లోకి చూసి వాళ్ళ మైండ్ ని నువ్వు ఎలా రీడ్ చేస్తున్నావు. అంతేకాదు నువ్వు వాళ్ళ బ్రెయిన్ ని నీ కంట్రోల్లోకి ఎలా తీసుకురాగలుగుతున్నావు. అంతేకాదు నువ్వు వాళ్ళ కలల్లోకి ఎలా వెళ్ళగలుగుతున్నావు. నేను ఎన్నోసార్లు ఈ మిషన్ ని ధరించాను, కానీ నేను ఏమి చెయ్యలేకపోయాను. అవన్నీ నీకు నేర్పిస్తే భూమిలో ఉండే ప్రజలే కాకుండా ఇక్కడుండే ఏలియన్స్ ని కూడా బానిసలు చేసుకుంటావు. అందుకని అటువంటివేవి నేను జరగనివ్వను. నేనెప్పుడు భూలోక ప్రజలు ఏలియన్స్ ఫ్రెండ్స్ గా ఉండాలనుకుంటున్నాను. వాళ్ళందరూ కలిసి జీవనం సాగించాలనుకుంటున్నాను. ఆ మిషన్ ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా నేను పూర్తి చేసి తీరుతాను. ఈ మెషిన్ ఎందుకు పనికిరాదు? దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. దీన్ని తీసుకెళ్లి ఎవరైనా చురుకైన వ్యక్తిని కనిపెట్టి దీన్ని అతని తలకి అమర్చి అతని బ్రెయిన్ ని బ్లాంక్ చేసి చూపించండి త్వరగా. ఈ మెషిన్ పని చేస్తోందో లేదో నేను వెంటనే తెలుసుకుని తీరాలి. రోబోట్ 1, ఈ తెలివైన వాడిని తీసుకెళ్లి ఆ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ లోని బంధించు. నువ్వేం చేస్తున్నావు? వదిలో, నీకే చెప్పేది. ఐ సే లీవ్ మీ, ఇట్స్ an order. సారీ బాస్ సారీ. నేను చెప్పేది ఏంటంటే అందరికైనా తెలివైన వాడిని తీసుకెళ్లి ల్యాబ్ లో బంధించాలి. నన్ను వదులు, లేదంటే అందరినీ అంతం చేసేస్తాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.